బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి $29 మిలియన్ అంటే భారత కరెన్సీలో $2,62,00,000 పరిహారం చెల్లించేందుకు సియాటిల్ రెడీ అయింది. ఇక ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23న రాత్రి ఆమెకు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవే జాహ్నవి మృతిపై జోకులు వేయటం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువ లేదని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మర్చిపోయాడు. అతని మాటలు వైరల్ కావటంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.